ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్ తీయడంలో తన నైపుణ్యాన్ని ఆయన చాటాడు. ఇప్పుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించి నాయకుల కథను యమసభ వెబ్ సిరీస్ ద్వారా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సోనీ లివ్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సిరీస్ విశేషాలేంటో ఇప్పుడు చూసేద్దాం. స్టోరీ ఏంటంటే, చిత్తూరు జిల్లాలోని నర్సిపల్లిలో ఒక దిగువ మధ్య తరగతిలో పుట్టిన కృష్ణమ్మ నాయుడు అంటే ఆది పినిశెట్టికు కాలేజీ రోజుల నుంచే రాజకీయాల్లో ఎదిగిపోవాలని కోరిక. ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా పీజీ పూర్తి చేసిన అతను ఆ తర్వాత కూడా తండ్రి అభిష్టానికి వ్యతిరేకంగా పిహెచ్డిలో చేరి స్టూడెంట్స్ పొలిటికల్లోకి అడుగు పెడతాడు. కానీ అక్కడ ఏది అతను అనుకున్నట్టుగా జరగదు. రాజకీయాల్లో అడుగడుగున ఎదురు దెబ్బలు తగులుతాయి. తాను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది. మరోవైపేమో కడప జిల్లాకు చెందిన ఎంఎస్ రామిరెడ్డి అంటే చైతన్యరావు ఎంబీబీఎస్ చదువుతుంటాడు. అతడికి పెద్ద డాక్టర్ కావడం మీదే దృష్టి ఉంటుంది. కానీ కొడుకును రాజకీయ నేతగా చూడాలన్నది అతడి తండ్రి కల. కానీ తండ్రికి గూండాగా పేరుండడంతో రామిరెడ్డి రాజకీయాల్లోకి రావాలని చూసిన అడ్డంకులైతే తప్పవు. మరి అనుకోకుండా మిత్రులుగా మారిన కృష్ణమ్మ నాయుడు, రామిరెడ్డి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ రాజకీయాల్లో ఎలా ఎదిగారు, సవాళ్లను ఎలా ఛేదించారు, వీరి ప్రయాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పింది అన్నదే స్టోరీ. ఒక ఎన్టీఆర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక పరిటాల రవి, ఒక వంగవీటి రంగ 70వ దశకం నుంచి ఒక 25 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపిన నాయకుల జాబితా ఇది. వీళ్ళందరి మీద విడివిడిగా సినిమాలు చూసాం. ఎన్టీఆర్ మీద ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ సినిమా తీశారు. వైఎస్ కథతో యాత్ర సినిమా వచ్చింది. పరిటాల రవి మీద రక్త చరిత్ర, వంగవీటి రంగా మీద వంగవీటి లాంటి చిత్రాలు అయితే వచ్చాయి. ఇక చంద్రబాబు మీద కూడా ఒక అన్పాపులర్ సినిమా అయితే వచ్చింది. పైన చెప్పుకున్న కొన్ని సినిమాల్లో ఆయన పాత్రను కీలకంగా చూపించారు. అయితే ఆయా నాయకుల కథలతో వచ్చిన సినిమాలు వారికి అనుకూలంగా వారి దృక్కోణంతోనే సాగాయి. వాటిలో ఆ నేతలను గొప్పగా చూపించి అవతల నాయకులను కొంచెం తక్కువ చేసి చూపించడం చూసాం. అందుకే ఎవరికి అనుకూలంగా వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారంటూ వాటి మీద ప్రాపగండా ముద్రపడింది. అలా కాకుండా అందరి పాత్రలను వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ అందరినీ ఎలివేట్ చేస్తూ సమతూకం పాటిస్తూ సాగిన సినిమా దాదాపుగా ఏదీ లేదనే చెప్పాలి. అలా అందరి పాత్రలను బ్యాలెన్స్ చేయడం అసాధ్యమనే అనుకున్నారంతా. కానీ దేవాకట్ట అసాధ్యం అనుకున్న ఈ విషయాన్ని మయసభలో సుసాధ్యం చేసి చూపించాడు. మయసభలో చూపించిందంతా కూడా నిజమని చెప్పలేం. ఎగ్జాజరేషన్స్ లేవని కాదు, ఈ టీం పొలిటికల్ కనెక్టెడ్నెస్ కోసం ప్రయత్నించలేదని కాదు. కానీ ఉన్నంతలో వాస్తవిక ఆయా నాయకుల జీవితాలను చూపిస్తూ సమతూకం పాటిస్తూ అదే టైంలో వారి కథలను ఆసక్తికరంగా తెరపై ప్రజెంట్ చేయడంలో దేవాకట్ట అండ్ కో విజయవంతమైంది. ఇదొక కల్పిత కథ అని, ఇందులోని పాత్రలను ఎవరిని పోలివిని కాదని, అలాంటి పోలికలు ఏమైనా కనిపించినా అది కాకతాళీయమని రాజకీయ చిత్రాలకు వేసే డిఫాల్ట్ డిస్ప్లే మరి దీనికి కూడా వేశారు. కానీ ఈ సిరీస్ టైటిల్ పక్కన కనిపించే క్యారికేచర్ రూపాలను చూస్తే ఏ ఇద్దరు నాయకులు కదా అన్నది అని అర్థమైపోతుంది. ఆది పినిశెట్టి చేసిన కృష్ణమ్మ నాయుడు పాత్ర చంద్రబాబు నాయుడుదైతే చైతన్యరావు పోషించిన ఎంఎస్ రామిరెడ్డి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించింది. ఇక కళాస్థాల స్థాయి నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లో మంత్రుల స్థాయికి ఎదిగే వరకు వీరి జీవితాలను ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, నాదెండ్ల భాస్కర్ రావు, ఎన్టీఆర్, పరిటాల రవి, వంగవీటి రంగా లాంటి ఆ తరం ముఖ్య రాజకీయ నేతలందరి పాత్రలు, వారికి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలను ఇందులో చూస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాలు, అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుంటే 1970-2000 మధ్య కొన్ని తరాలను ప్రభావితం చేసే స్థాయి నాయకులు తెరపైకి వచ్చింది కూడా ఆ కాలంలోనే. దేవాకట్ట అండ్ కో. ఇక చంద్రబాబు వైఎస్ జీవితాలకు సంబంధించిన జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయాలతో పాటు తెలియని సంగతులు, అలాగే కొన్ని కల్పిత అంశాలను జోడించి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ అయితే నడిపించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం నాటకీయంగా, వాస్తవానికి విరుద్ధంగా అనిపించినా సరే డ్రామాను రక్తి కట్టించడంలో దేవాకట్ట అండ్ టీం అయితే విజయవంతమైంది. 9 ఎపిసోడ్లతో దాదాపు 6 గంటలకు పైగా నివిడితో సాగే ఈ సిరీస్ లో బోరింగ్ అని ఏ ఎపిసోడ్ అనిపించదు. ప్రతి ఎపిసోడ్ ఒక ఎత్తుగడతో మొదలయ్యి షార్ప్ ఎండింగ్ తో తర్వాత ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ పెంచేలా సాగుతాయి. తెలిసిన సన్నివేశాలను కూడా ఆసక్తిగా చూసేలా ప్రెజెంట్ చేశారు. తెలియని సీన్లు మరింత క్యూరియస్ గా అనిపిస్తాయి. కులం చుట్టూ తిరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చాలా ఓపెన్ గానే చర్చించారు ఇందులో. మరి ఇదే విషయంలో ముసుగులో గుద్దలాటది ఏం లేదు. కులం ప్రస్తావన లేని సీన్లు అరుదుగా కనిపిస్తాయి. ఇక డైలాగులు ఆశ్చర్యపరిచే
మైమర్చేలా హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. కృష్ణమ్మ నాయుడు రామిరెడ్డిల కాలేజీ జీవితం వరకు సాగే సన్నివేశాలు కొంచెం అటు ఇటుగా అనిపించినా వారి రాజకీయ ప్రయాణం మొదలయ్యాక మైసభలో వేగం పెరుగుతుంది. ఇందిర చుట్టూ తిరిగిన ఢిల్లీ రాజకీయాలు, ప్రభుత్వాలను నిలబెట్టడంలో పడగొట్టడంలో ఆమె చాణక్యం, ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఇందిరా సంజయ్ గాంధీ ఆడుకున్న తీరును ఇందులో చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. ఎమర్జెన్సీ సీన్లు మాత్రం కొంచెం అనాసక్తికరంగా అనిపిస్తాయి. చివరి 2-3 ఎపిసోడ్లలో ఇంటెన్సిటీ బాగా పెరుగుతుంది. ఎన్టీఆర్ పాత్ర ప్రవేశంతో సిరీస్ రసవత్తరంగా మారుతుంది. ఆ పాత్ర చుట్టూ తిరిగే చివరి ఎపిసోడ్ మైసభకు హైలైట్. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన నాదెండ్ల భాస్కర్ రావు పాత్రను వినోదాత్మకంగా మలిచారు. ఇంటెన్స్ గా సాగే సిరీస్ లో అది కొంచెం రిలీఫ్ లా అనిపిస్తుంది. మైసభలో అంతా సూపర్ అని చెప్పలేము, కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మిగతా పాత్రలు వాటి వ్యవహారాలు బాగున్నా పరిటాల రవి, వంగవీటి రంగాల చుట్టూ తిరిగే సన్నివేశాలు మాత్రం అంతగా ప్రభావవంతంగా లేవు. ఇక మైసభలో అక్కడక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ అయితే తీసుకున్నారు. ఇక చంద్రబాబు వైఎస్ మధ్య నిజంగా అంత స్నేహం సమన్వయం ఉండేదా, ఇద్దరు అంత గొప్ప వాళ్ళ అనిపించేలా ఆ పాత్రలను తీర్చిదిద్దారు. అయితే ఈ ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఉన్నంతలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన నాయకులు, అప్పటి కీలక పరిణామాల చుట్టూ ఎంతో ఆసక్తికరంగానే ఈ సిరీస్ సాగుతుంది. ఇక పొలిటికల్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సిరీస్ అయితే బాగా నచ్చుతుంది. ఈ మైసభలో పాత్రలు పోషించిన వాళ్ళు, ప్రధాన పాత్రలు పోషించిన ఇద్దరు నటీనటులు పోటాపోటీగా నటించారు. ఆది పినిశెట్టి చంద్రబాబు పోలినట్టు కనిపించలేదు. హావభావాల్లో ఆయన్ని అనుకరించడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ చంద్రబాబు ఆలోచన విధానం ప్రతిబింబించేలా ఆయన పాత్రనైతే పోషించాడు. కానీ రాజకీయాల్లో ఎదగాలని తప్పించే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. సిరీస్ ఆద్యంతం ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు ఆది. ఇక చైతన్యరావుకి నటుడిగా ఇది కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే తను వయస్ పాత్రలో మెప్పించగలడా అని సందేహాలు కలిగాయి. కానీ సిరీస్ లో మాత్రం అతను అంచనాలను మించిపోయాడు. వయస్సును గుర్తు తెచ్చేలా నటించాడు. పాత్రలో పరిణామ క్రమాన్ని అతను తన నటనతో బాగా చూపించాడు. చివరి 2-3 ఎపిసోడ్లలో చైతన్యరావు నటన మరింత మెప్పిస్తుంది. తమిళ అమ్మాయి తన్య రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో రాణించింది. ఎన్టీఆర్ పాత్రలో సాయి కుమార్ అద్దరగొట్టేశారు. ఇందిరాగాంధీగా దివ్యదత్త లుక్ సరిపోలేనప్పటికీ ఆమె నటన మాత్రం బాగుంది. సంజయ్ గాంధీ పాత్రలో చేసిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్, రవీంద్ర విజయ్, శత్రు వీళ్ళంతా కూడా బాగా చేశారు. రామోజీరావు పాత్రలో నాజర్ ఓకే అనిపించారు. టెక్నికల్ గా మైసభ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. వెబ్ సిరీస్ అయినా కానీ సినిమాకు ఏ మాత్రం తక్కువ కానీ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో భారీతనానికి లోటే లేదు. 70 నుంచి 80 దశకాల వాతావరణాన్ని చూపించడంలో శ్రమ తెరపై అయితే కనిపిస్తుంది. శక్తికాంత్, కార్తీక నేపథ్య సంగీతం అయితే ఆకట్టుకునింది. పాటలు అంతగా మెప్పించవు. సురేష్, రఘుతూ, జ్ఞానశేఖర్ కలిసి అందించిన ఛాయాగ్రహణం చాలా బాగుంది. దేవాకట్ట రైటింగ్ సినిమాకు మేజర్ హైలైట్. వాస్తవ ఘటనలు, కల్పిత అంశాలతో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించారు. ఇక తన మాటలు తూటాల్లా పేలాయి. దేవా, కిరణ్, జయకుమార్ దర్శకత్వం కూడా ఆకట్టుకునింది. ఇక ప్రతి ఎపిసోడ్ బోర్ కొట్టకుండా నడిపించారు. స్క్రీన్ ప్లే బాగా తీర్చిదిద్దుకున్నారు. టేకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక చివరిగా మైసభ అయితే మ్యాజిక్ చేసేసింది.